పడుకోండి ఆయన పడుకోండి. చెప్పు. నిన్న ఎంతవరకు చెప్పాను? సరే చెబుతా. దశరథుడేమో రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని అనుకున్నాడు. అది విని కైక కడుపు మండింది. అప్పుడు కైకి ఏం చేసిందంటే చిన్నగా దశరథు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, విన్నారా, మన పిల్లలు ఆ గదిలో పడుకోవడం కూడా చిన్నావిడికి ఇష్టం లేదు. పెద్దావిడికి మన పిల్లల మీద ఎక్కడ మమత ఏర్పడిపోతుందో అని దీని ఏడుపు. వింటున్నారా? దమ్మిడి సంపాదన లేకపోయినా దాని మొగుడు సొంత తమ్ముడు కన్నా ఎక్కువైపోయాడు. ఈవిడేమో ఇంటి పెత్తనం అంతా చెలాయిస్తోంది. ఎందుకు పనికిరానాలో మనమే. వింటున్నారా? ఏమిటూ? ఇదిగో నీ మాటలు ఇన్ని వింటేనే నా మాట ఒక్కటి వెంట నోరు మూసుకుని కిక్కులు మురగడ పడుకో. నా కర్మ కొద్దీ దొరికావు కదా. నువ్వు దొరకలే, నా కర్మ కొద్దీనే.